హలో అండి, ఈ వీడియోలో డిప్లొమా థర్డ్ సెమిస్టర్ ఈసీ వాళ్ళకి డిజిటల్ ఎలక్ట్రానిక్స్ సబ్జెక్ట్ నుండి, అలానే ఇంజనీరింగ్ వాళ్ళకి ఈసీ వాళ్ళకండి స్విచ్చింగ్ థియరీ అండ్ లాజిక్ డిజైన్ ఎస్టీఎల్డి నుండి బైనరీ అర్థమెటిక్ ఆపరేషన్స్ గురించి చూద్దాం. బైనరీ అర్థమెటిక్ ఆపరేషన్స్ ఆర్ అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ అండ్ డివిజన్. ఈ బైనరీ అర్థమెటిక్ ఆపరేషన్స్ ఏమని చెప్తున్నామో, అడిషన్ అంటే బైనరీ అడిషన్, బైనరీ సబ్ట్రాక్షన్, బైనరీ మల్టిప్లికేషన్ అండ్ బైనరీ డివిజన్. ఇక్కడ మనకి బైనరీ అనగానే 2 డిజిట్స్ ఉంటాయి. ఏంటి ఆ 2 డిజిట్స్ అంటే 0 అండ్ 1. ఓకే, ఓన్లీ జీరోస్ అండ్ వన్సే తీసుకుంటాం, ఎందుకంటే బైనరీ అర్థమెటిక్ ఆపరేషన్స్ అంటున్నాం కాబట్టి. ఇక మనకి ఇక్కడ అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ అనేది పర్ఫెక్ట్గా తెలిస్తే మీకు ఈ డిజిటల్ ఎలక్ట్రానిక్స్ సబ్జెక్ట్లో సగం కంటెంట్ దీని మీద ఉంటుంది. అలానే మైక్రో ప్రాసెసర్ సబ్జెక్ట్, అలానే మైక్రో కంట్రోలర్ సబ్జెక్ట్కి వచ్చేప్పటికి మీకు ప్రోగ్రామ్స్ ఉంటాయి. అంటే అడిషన్ ఆఫ్ 2 8 బిట్స్ అని, లేకపోతే సబ్ట్రాక్షన్ ఆఫ్ 2 8 బిట్స్ అని, మల్టిప్లికేషన్ అని, డివిజన్ అని, 1's కాంప్లిమెంట్, 2's కాంప్లిమెంట్, ఇవన్నీ కూడా థియరిటికల్ క్యాలిక్యులేషన్స్. ఆ ప్రోగ్రామ్స్ అవన్నీ ఈజీగా అర్థం అవ్వాలి అంటే ఈ బైనరీ అర్థమెటిక్ ఆపరేషన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఇవి తెలిస్తేనే మీకు అక్కడ ఈజీ అవుతుంది. ఈ వీడియో ఒకటి చాలా ఇంపార్టెంట్, కొంచెం కాన్సన్ట్రేట్ చేయండి. ఓకే, ఏమంటున్నామో బైనరీ అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ అంటున్నాం కదా. దానిలో ఫస్ట్ సైడ్ హెడింగ్ బైనరీ అడిషన్. బైనరీ అంటే ఏమని చెప్పాను, బైనరీ అంటే 2 కదండి. 2 అంటే జీరోస్ అండ్ వన్స్, ఓన్లీ జీరోస్ అండ్ వన్సే తీసుకుంటాము. అవి 2 డిజిట్స్ కాబట్టి బైనరీ అంటున్నాం. బైనరీ అంటే 2. ముందు మనం ఈ బైనరీ ఎడిషన్ చేయాలి అంటే కొన్ని రూల్స్ ఉంటాయి కదా, ఆ రూల్స్ ఫాలో అవ్వాలి. దట్ రూల్స్ ఫర్ బైనరీ ఎడిషన్. రూల్స్ ఫర్ బైనరీ ఎడిషన్. ఓకే, ఏంటి ఆ రూల్స్ అంటే, ఇక్కడ మనం ఒక బిట్ని ఆగెండ్ అని తీసుకుంటాం. ఓకే, ఇది ఆగెండ్. ఇంకో బిట్ ఏమని తీసుకుంటాము, యాడెండ్. ఇంకో బిట్ ఏమో సమ్, అంటే ఈ రెండింటిని యాడ్ చేస్తే వచ్చేది. ఇంకోటేమో క్యారీ. ఇలా ఒక 4 కాలమ్స్ ఇలా వేసుకోవాలి. ఓకే, ఆగెండ్, యాడెండ్, సమ్, క్యారీ. మనం బైనరీ అంటున్నాం కాబట్టి 2 డిజిట్సే ఉంటాయి, జీరోస్ అండ్ వన్స్. అలా జీరోస్, వన్స్ ఎన్ని కాంబినేషన్స్ వస్తాయండి, 4 కాంబినేషన్స్ వస్తాయి. ఏంటి ఆ 4 కాంబినేషన్స్ అంటే 0 0 0 1 1 0 1 1. ఓకే, ఈ 4 కాంబినేషన్స్లో ఇప్పుడు మనం ఎడిషన్ పర్ఫామ్ చేయాలి. వచ్చిన రిజల్ట్ ఏమంటామంటే సమ్ అంటాము. నెక్స్ట్ క్యారీ. 0 + 0 చేస్తే మీకు వచ్చేది సమ్ 0 వస్తుంది, అలానే క్యారీ కూడా 0 వస్తుంది. 0 + 1 అయితే సమ్ 1, క్యారీ 0. 1 + 0 సమ్ 1, క్యారీ 0. నెక్స్ట్ 1 + 1 అంటే సమ్ 0 వస్తుంది, క్యారీ 1 వస్తుంది. ఈ రూల్స్ అనేవి మీకు తెలిస్తేనే మీరు ఏ నంబర్ ఇచ్చినా కూడా ఎడిషన్ ఆపరేషన్ అనేది పర్ఫామ్ చేస్తారు. ఓకే, 0 0 ఉన్నప్పుడు ఏమొస్తుంది, సమ్ 0 వస్తుంది, క్యారీ 0 వస్తుంది. 0 1 యాడ్ చేస్తే సమ్ 1, క్యారీ 0. 1 0 యాడ్ చేస్తే సమ్ 1, క్యారీ 0. అలానే 1 1 యాడ్ చేస్తే సమ్ 0 వస్తుంది, క్యారీ 1 వస్తుంది. ఓకే, ఇవి రూల్స్ ఫర్ బైనరీ ఎడిషన్. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ తీసుకుందామండి. ఎగ్జాంపుల్, యాడ్ 1 0 1 0 అండ్ 0 0 1 1. ఏమేమి యాడ్ చేయాలంట, 1 0 1 0ని, అలానే 0 0 1 1ని యాడ్ చేయాలి. ఇక్కడ మనం బైనరీ అంటున్నాం కాబట్టి బైనరీ అంటే 2, అంటే జీరోస్ అండ్ వన్సే ఉంటాయి. అందుకే మనం తీసుకునే డేటా కూడా ఏ ఎగ్జాంపుల్ తీసుకున్నా జీరోస్ అండ్ వన్సే ఉంటాయి. ఓకే, ఇక్కడ మనం ఏం యాడ్ చేయాలి, యాడ్ 1 0 1 0 అండ్ 0 0 1 అన్నారు కదా, ఇక్కడ ఇలా నోట్ చేసుకోండి. 1 0 1 0, నెక్స్ట్ 0 0 1 1. ఎడిషన్ ఆపరేషన్ పర్ఫామ్ చేయాలి కాబట్టి ఎడిషన్ అంటే సింబల్ ప్లస్ కదా, ప్లస్ వేసుకోండి. 0 + 1 ఏమని చెప్పాము, 0 + 1 అంటే సమ్ 1 వస్తుంది, క్యారీ 0 వస్తుంది కదా. జస్ట్ ఇక్కడ సమ్ వేస్తాం, క్యారీ 0 అన్నప్పుడు ఏం వేయవసరం లేదు. నెక్స్ట్ 1 + 1, 1 + 1 అయితే ఏమని చెప్పామండి, సమ్ 0 అవుతుంది, క్యారీ 1 అవుతుంది కదా. ఆ క్యారీని ఏంటంటే ఇక్కడ పక్కన ఇలా నోట్ చేసుకోవాలి, క్యారీ. నెక్స్ట్ 0 + 0 0, 0 + 1 ఏమవుతుందండి, 1 అవుతుంది, క్యారీ 0 కాబట్టి మీరు క్యారీ ఏమి నోట్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ 1 + 0 1, అంటే మనకు వచ్చిన రిజల్ట్ ఎంత, 1 1 0 1 వచ్చింది. ఓకే, ఇది క్యారీ అవుతుంది. అలానే ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. యాడ్ 0 1 0 1
అండ్ 1 1 1 1. ఓకే, 0 1 0 1 అలానే 4 1s తీసుకున్నాను. ఇక్కడ నోట్ చేస్తున్నాను 0 1 0 1 1 1 1 1. ఎడిషన్ ఆపరేషన్ కాబట్టి ప్లస్ అని వేసుకుంటాం. ఇప్పుడు ఆ ఎడిషన్ చేయండి. 1 + 1 ఏమని చెప్పాము ఇక్కడ? 1 + 1 అంటే సమ్ 0 వస్తుంది. నెక్స్ట్ క్యారీ వస్తుంది కదా, ఆ క్యారీ 1 వస్తుంది కాబట్టి ఆ క్యారీని ఇక్కడ నెక్స్ట్ బిట్ దగ్గర వేసుకోవాలి. ఇప్పుడు చూడండి 0 + 1 1 1 + 1 మళ్ళీ ఏమవుతుంది? 0 వస్తుంది, క్యారీ 1 వస్తుంది. ఇప్పుడు 3 1s ఉన్నాయి చూడండి. 3 1s ఉంటే మనకి ఇలా 3 1s ఉన్నాయి. ఫస్ట్ ఈ 2 డిజిట్స్ని యాడ్ చేయండి. ఏమవుతాయి? 1 + 1 0, క్యారీ 1 వస్తుంది కదా. మళ్ళీ 0 + 1 1 అంటే 3 డిజిట్స్ ఉన్నప్పుడు సమ్ 1 వస్తుంది, క్యారీ కూడా 1 వస్తుంది. అదొకటి బండ గుర్తు పెట్టుకోండి. ఇలా 3 1స్ని యాడ్ చేస్తే సమ్ 1 వస్తుంది, అలానే క్యారీ 1 వస్తుంది. అది ఎలాగ ఇక్కడ అర్థమైందా? మళ్ళీ ఒకసారి చెప్తున్నాను చూడండి. 3 1s ఉన్నాయి కదా, 1 + 1 ఏమన్నాము? రిజల్ట్ 0. ఆ 0ని అక్కడ ఉంచండి. నెక్స్ట్ క్యారీ వస్తుందన్న కదా, క్యారీని ఇక్కడ పక్కన వేసేయండి. ఇప్పుడు మళ్ళీ ఈ రెండింటిని యాడ్ చేయండి. 0 + 1 1 అంటే సమ్ 1 వస్తుంది, ఇక్కడ పక్కన క్యారీ 1 వస్తుంది. ఇలా మీరు పద్దాక యాడ్ చేయాల్సిన అవసరం లేదు కాబట్టి ఇలా 3 1స్ని యాడ్ చేస్తే సమ్ 1 వస్తుంది, క్యారీ 1 వస్తుంది అని గుర్తుపెట్టుకుని ఇలా వేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ చూడండి 0 + 1 1 1 + 1 0, క్యారీ 1. ఇక్కడ క్యారీ వచ్చింది. ఇదేమో క్యారీ అవుతుంది. ఓకే, ఇదేమవుతుంది? రిజల్ట్ అవుతుంది. ఓకేనా, ఇదేమో రిజల్ట్, ఇదేమో క్యారీ. ఇలా ఎడిషన్ ఆపరేషన్ పర్ఫామ్ చేయాలి. అర్థమైందా అండి? అలానే నెక్స్ట్ బైనరీ సబ్ట్రాక్షన్ చూద్దాం. మీలో ఎవరికైనా అర్థం కాకపోతే డౌట్ ఏమన్నా ఉంటే కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. నెక్స్ట్ బైనరీ సబ్ట్రాక్షన్. మనం బైనరీ సబ్ట్రాక్షన్ పర్ఫామ్ చేయాలన్నా మనకి రూల్స్ అనేవి ఉంటాయి. ఆ రూల్స్ ఫాలో అయితేనే మనం సబ్ట్రాక్షన్ అనేది పర్ఫామ్ చేయగలం. ఆ రూల్స్ ఏంటో చూద్దామండి. ఇలా ఇందాక వేసినట్టే టేబుల్ వేయాలి. ఇది మైన్యూడ్ అవుతుంది అంటాం. ఫస్ట్ బిట్ని ఇదేమో సబ్ట్రాహెండ్ అంటే దీని నుంచి దీన్ని సబ్ట్రాక్ట్ చేస్తాం కాబట్టి దీన్ని సబ్ట్రాహెండ్ అంటాం. ఓకే, సబ్ట్రాహెండ్. ఇదేమో డిఫరెన్స్, ఇది డిఫరెన్స్, ఇది బారో. ఇలా 4 కాలమ్స్ వేసుకోవాలి. మనం ఇక్కడ బైనరీ అంటున్నాం కాబట్టి 2 డిజిట్సే తీసుకుంటున్నాం కాబట్టి ఎన్ని కాంబినేషన్స్ వస్తాయి? 4 కాంబినేషన్స్ వస్తాయి. ఆ 4 కాంబినేషన్స్ ఏమవుతుంది? 0 0 0 1 1 0 1 1. ఇలా 4 కాంబినేషన్స్ వేసుకున్నప్పుడు ఇప్పుడు సబ్ట్రాక్షన్ పర్ఫామ్ చేయండి. 0 - 0 డిఫరెన్స్ ఏమొస్తుందంటే 0 వస్తుంది, అలానే బారో కూడా మీకు 0నే వస్తుంది. నెక్స్ట్ 0 - 1 డిఫరెన్స్ 1 వస్తుంది, బారో కూడా 1 వస్తుంది. నెక్స్ట్ 1 - 0 1 - 0 అప్పుడు డిఫరెన్స్ 1 ఉంటుంది, బారోనేమో 0 ఉంటుంది. నెక్స్ట్ 1 - 1 డిఫరెన్స్ 0, బారో 0. ఈ టేబుల్ అనేది ఫాలో అయితే ఇది రూల్స్ అనమాట బైనరీ సబ్ట్రాక్షన్కి. ఈ రూల్స్ అనేవి ఫాలో అయితే మీరు సబ్ట్రాక్షన్ అనేది ఈజీగా చేయొచ్చు. ఓకే, వీటిలో ఒక ఎగ్జాంపుల్ చూద్దాం సబ్ట్రాక్షన్ అనేది ఎలా పర్ఫామ్ చేయాలో. ఓకే, సబ్ట్రాక్ట్ ఎగ్జాంపుల్. Subtract 0 1 0 0 from 1 0 1 1. ఏమంటున్నాము? సబ్ట్రాక్ట్ 0 1 0 0 ఫ్రమ్ 1 0 1 1 అని అంటే 1 0 1 1 నుండి దేన్ని సబ్ట్రాక్ట్ చేయాలి అంట? 0 1 0 0ని సబ్ట్రాక్ట్ చేయాలి. ఇప్పుడు ఏది సబ్ట్రాహెండ్ అవుతుంది, ఏది మైన్యూడ్ అవుతుంది అంటే ఇది మైన్యూడ్ అవుతుంది, ఇది మైన్యూడ్ అవుతుంది, ఇది ఏమవుతుంది? సబ్ట్రాహెండ్ అవుతుంది. ఓకే, ఇది మైన్యూడ్, ఇది సబ్ట్రాహెండ్. ఇప్పుడు సబ్ట్రాక్ట్ చేయండి. 1 0 1 1 అన్నాము. 1 0 1 1 నుండి 0 1 0 0ని సబ్ట్రాక్ట్ చేయాలి కదా. ఆల్రెడీ మనకి రూల్స్ తెలుసు. ఏమని? 1 - 0 అన్నాం. 1 - 0 అంటే డిఫరెన్స్ ఎంత వస్తుందని చెప్పాను? 1 వస్తుంది. ఓకే, నెక్స్ట్ బారో 0 కాబట్టి అదేం వేయాల్సిన అవసరం లేదండి. నెక్స్ట్ మళ్ళీ ఏముంది? 1 - 0 ఉంది. 1 - 0 అంటే మళ్ళీ 1ఏ. నెక్స్ట్ 0 - 1 0 - 1 అంటే డిఫరెన్స్ 1, బారో 1. డిఫరెన్స్ 1 అనేది ఇక్కడ వేస్తాము, బారో 1 అనేది ఇక్కడ వేసుకోవాలి పక్కన. సేమ్ ఇందాక ఎడిషన్కి ఎలా వేసామో అలా వేస్తాం. నెక్స్ట్ ఇక్కడ చూడండి 1 - 0 అంటే ఎంత? 1. మళ్ళీ 1 - 1 అంటే ఎంత? 0. మనకు వచ్చిన రిజల్ట్ ఎంత? 0 1 1 1. ఓకే, అంటే దీన్ని ఏమంటాము? డిఫరెన్స్ అంటాం.
ఓకే, దీన్ని ఏమంటాము, డిఫరెన్స్ అంటాం. ఎంత వచ్చింది, 0,111 వచ్చింది. అలానే ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. సబ్ట్రాక్ట్ 0110 ఫ్రమ్ 1001. ఓకే, సబ్ట్రాక్ట్ 0110 ఫ్రమ్ 1001 అంటున్నాం. ఫ్రమ్ అంటే దీని నుండి. ఓకే, అంటే ఫస్ట్ ఏం రావాలి, 1001 వస్తుంది. నెక్స్ట్ దీని నుంచి ఇదేం సబ్ట్రాక్ట్ చేయాలి, 0110ని సబ్ట్రాక్ట్ చేయాలి. సబ్ట్రాక్షన్ అంటున్నాం కాబట్టి మైనస్ సింబల్ వేసుకోవాలి. ఇదేమవుతుంది, మైన్యూడ్ అవుతుంది. ఇదేమవుతుంది, సబ్ట్రాహెండ్ అవుతుంది. ఓకే, 1 - 0. 1 - 0 అంటే ఏమని చెప్పామండి, డిఫరెన్స్ 1 వస్తుంది. బారో 0 కాబట్టి ఏమి వేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ఏముంది, 0 - 1 ఉంది. 0 - 1 ఉన్నప్పుడు డిఫరెన్స్ ఏమని చెప్పాము, 1 అని చెప్పాము. బారో ఏమని చెప్పాము, 1 అని చెప్పాము. ఓకే, ఇప్పుడు చూడండి, ఇక్కడ బారో వేసాను కదా. నెక్స్ట్ ఈ రెండు మనకి ఇక్కడ ఎన్ని డిజిట్స్ వస్తున్నాయి, 0 1 1 ఇలా వచ్చినాయి కదా. 3 0 1 1 వచ్చినాయి. ఫస్ట్ ఈ రెండు ఆపరేషన్ పర్ఫామ్ చేయాలి. 0 - 1 ఎంత అవుతుంది, 0 - 1 ఈక్వల్ ఏమని చెప్పాము, డిఫరెన్స్ 1 బారో 1 కదా. 0 - 1 అంటే ఫస్ట్ ఈ రెండు ఎంత వస్తుంది, ఇక్కడ డిఫరెన్స్ ఇక్కడ నోట్ చేస్తున్నానండి, ఇది డిఫరెన్స్ 1. నెక్స్ట్ బారో ఉంది చూసారా, అది పక్కన వేసుకోవాలి. ఈ రెండు సబ్ట్రాక్ట్ చేస్తే 1 వస్తుంది కదా డిఫరెన్స్, ఆ 1ని ఇలా పక్కన ఉంచండి. ఓకే, నెక్స్ట్ బారో 1 ఉంటుంది, ఆ బారో 1ని నెక్స్ట్ డిజిట్ దగ్గర వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ రెండింటికి సబ్ట్రాక్షన్ ఆపరేషన్ పర్ఫామ్ చేయాలి. 1 - 1 ఎంత అండి, 0 అవుతుంది. నెక్స్ట్ ఇక్కడికి వస్తే 1 - 0 అంటే ఎంత, 1. మళ్ళీ 1 - 1 0 అంటే ఎంత వచ్చింది మనకి డిఫరెన్స్, 0011 వచ్చింది. ఓకే, డిఫరెన్స్ ఎంత వచ్చింది, 0011. ఇది కన్ఫ్యూజ్ అవ్వకండి, మీకు సబ్ట్రాక్షన్లో అర్థం అవ్వాల్సిందే ఇది. ఓకే, మళ్ళీ చెప్తున్నాను, 0 ఉంది, 1 ఉంది, 1 ఉంది, ఇలా 3 డిజిట్స్ ఉన్నాయి సబ్ట్రాక్షన్లో. ఫస్ట్ ఏం చేయాలంటే ఈ 2 డిజిట్స్ని సబ్ట్రాక్ట్ చేయండి. 0 - 1 అంటే ఏంటి, డిఫరెన్స్ 1 వస్తుంది, బారో 1 వస్తుంది కదా. ఆ డిఫరెన్స్ని ఇక్కడ ఇలా పక్కన నోట్ చేసుకోండి. ఓకే, బారో అంటున్నాం కదా, ఆ బారో పక్కన ఇలా నోట్ చేసుకోండి, ఇది బారో. నెక్స్ట్ ఇప్పుడు ఈ రెండింటికి సబ్ట్రాక్షన్ ఆపరేషన్ పర్ఫామ్ చేయండి. 1 - 1 ఎంత, 0 అవుతుంది. ఇక్కడ ఏదైతే పైన ఉంటాయో వాటిని బట్టి ఈ బారోని కన్సిడర్ చేసి సబ్ట్రాక్షన్ ఆపరేషన్ అనేది పర్ఫామ్ చేయాలి. అర్థమైందా అండి. నెక్స్ట్ బైనరీ మల్టిప్లికేషన్. ఎగ్జాంపుల్ 1001 × 101 తీసుకున్నాను. దీన్నేమో మల్టిప్లికెండ్ అంటాము, దీన్నేమో మల్టిప్లైర్ అంటాం. దీనిలో ఏం గుర్తుపెట్టుకోవాలి అంటే, మల్టిప్లైర్ బిట్ అంటే ఇది కదా. మల్టిప్లైర్ బిట్ అనేది 0 ఉంటే దెన్ పార్షియల్ ప్రొడక్ట్ ఈజ్ ఆల్ 0. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 12 × 10 ఉందనుకోండి. ఓకే, ఈ 0తో మల్టిప్లై చేస్తే మొత్తం ఏమైపోతాయి, 0నే కదా అయ్యేది. అలానే ఈ 1తో మల్టిప్లై చేస్తే ఏముంది, యాస్టీజ్ ఏదైతే నంబర్ ఉందో ఆ నంబరే వస్తుంది కదా, అది మీనింగ్. ఓకే, ద మల్టిప్లైర్ బిట్ ఈజ్ 0 దెన్ పార్షియల్ ప్రొడక్ట్ ఈజ్ ఆల్ 0. అంటే 0తో మల్టిప్లై చేస్తే మొత్తం ఏమైపోతున్నాయి, దీన్ని పార్షియల్ ప్రొడక్ట్ అంటాము. ఈ ప్రొడక్ట్ అంతా 0 అయిపోతుంది. అలానే ఈ మల్టిప్లైర్ బిట్ అనేది 1 ఉంటే దెన్ పార్షియల్ ప్రొడక్ట్ ఈజ్ 1. అంటే ఇక్కడ ఏదైతే ఉందో యాస్టీజ్ అదే వస్తుంది అని మీనింగ్. ఇక్కడ చూడండి, నార్మల్ మల్టిప్లికేషనే 1 × ఈ టర్మ్ అంటే చెప్పాను కదా, 1 మల్టిప్లైర్లో 1 ఉంటే యాస్టీజ్ ఇక్కడ ఏదైతే ఉందో అది వచ్చేస్తుంది అని చెప్పాను కదా. పైన ఏముంది, 1001 ఉంది. నెక్స్ట్ ఇది బిట్ వదిలేస్తాం కదా. నెక్స్ట్ 0తో మల్టిప్లై చేయండి. 0తో మల్టిప్లై చేస్తే 0 × ఎనీథింగ్ 0 కదా. అంటే అన్నీ ఏమైపోతాయి, జీరోస్ అయిపోతాయి. అంటే 0 0 0 0 4 జీరోస్ అయిపోయినాయి. నెక్స్ట్ మళ్ళీ ఏముంది, 1తో మల్టిప్లై చేస్తున్నాం కాబట్టి అన్నీ యాస్టీజ్ 1 వస్తుంది. ఇక్కడ ఈ బిట్ వదిలేస్తాము. రిమైనింగ్ ఉన్నది ఏంటండి, 1001. ఇప్పుడు ఏం చేయాలి, అడిషన్ ఆపరేషన్ చేయాలి. ఆల్రెడీ మీకు అడిషన్ తెలుసు కాబట్టి ఇది ఇంక చెప్పాల్సిన అవసరం లేదు. ఇక్కడ 1 ఉంది. నెక్స్ట్ 0 + 0 0, 0 + 1 1, 1 + 0 1, 0 + 0 0 1. ఎంత వచ్చిందండి మనకి, 101101 వచ్చింది. ఇదే ఫైనల్ ప్రోడక్ట్, అంటే ఫైనల్ ఆన్సర్ వచ్చి ఇది.
ఫైనల్ ప్రొడక్ట్. వీటిని ఏమంటామంటే పార్షియల్ ప్రొడక్ట్ అంటాం. ఇక్కడ మనం ఒక్కొక్క బిట్తో మల్టిప్లై చేస్తాం కదా, వీటన్నిటిని పార్షియల్ ప్రొడక్ట్ అంటాం. మొత్తం కూడా మల్టిప్లై చేసి యాడ్ చేస్తాం కదా, దాన్ని ఏమంటామంటే ఫైనల్ ప్రొడక్ట్ అంటాం. ఓకేనా. నెక్స్ట్ బైనరీ డివిజన్ చూద్దాం. ఓకే, బైనరీ డివిజన్లో ఎగ్జాంపుల్ ఏం తీసుకుందామంటే 1001 తీసుకున్నాను. ఓకే, దీన్ని ఏమంటామంటే డివైజర్. ఇప్పుడు దీంతో డివైడ్ చేస్తాం కాబట్టి. మరి డివిడెండ్ ఏంటి అంటే 101101 అని తీసుకున్నాను. దీన్ని ఏమంటారని చెప్పానండి, డివైజర్. అంటే ఈ నెంబర్తో మనం డివిజన్ చేస్తున్నాం కాబట్టి డివైజర్ అంటాం. ఏ నెంబర్ని డివైడ్ చేస్తున్నామంటే దాన్ని ఏమంటామంటే డివిడెండ్ అంటాం. ఓకే, ఇది డివిడెండ్, ఇది డివైజర్. ఇప్పుడు వేసుకుంటే 1001 ఉంది. ఎన్ని టైమ్స్ అండి, ఇక్కడ 1 కదా, ఇది కలిసిపోయింది చూడండి, 1 టైమ్స్ కదా, 1 ఇక్కడ వేసుకోండి, 1001. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి, సబ్ట్రాక్షన్ కదా చేయాల్సింది. 1 - 1 0, 1 - 0 0, ఇవి ఎలాగ జీరోస్ కాబట్టి ఇది. నెక్స్ట్ ఉన్నది ఏంటి, జీరోని దించామనుకోండి, ఇలా దించుతాం కదా జీరోని, ఇలా దించితే ఇక్కడ మనకి పాసిబుల్ అవుతుందో అవ్వదు. ఓకే, ఇక్కడ జీరో దించాం కాబట్టి ఇక్కడ జీరోని ప్లేస్ చేయండి. నెక్స్ట్ ఏది ఉందో అది కూడా దించేసేయండి. అంటే ఇక్కడ ఉంది 1 ఉంది, ఇక్కడ మనకి 1001 ఉంది. అంటే మళ్ళీ ఎన్నిసార్లు 1 టైం కదా, అంటే 1001 టైమ్స్, అంటే మొత్తం ఏమైపోతుంది, రిజల్ట్ 0 అవుతుంది. దీన్ని ఏమంటాము, రిమైండర్ అంటాము. దీన్నేమో కోషియంట్ అంటాం. ఓకే, ఇదేమో రిమైండర్ అవుతుంది అంటే రిజల్ట్ అవుతుంది, ఇదేమో కోషియంట్ అవుతుంది. ఓకేనా, ఇది బైనరీ డివిజన్. అర్థమైందా? ఈ 4 మీకు అర్థమైతేనే మీకు ప్రోగ్రామింగ్ కానీ అన్నిట్లో థియరిటికల్ క్యాలిక్యులేషన్ చేస్తాం కదా. ఓకే, అలానే మీకు షార్ట్ ఆన్సర్స్ కూడా అడగొచ్చు. ఇవన్నీ కూడా ఇవి మీకు అర్థమైతేనే ప్రోగ్రామింగ్ అంతా ఈజీ అవుతుంది. ఎవరికైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, అర్థమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.